ప్రార్థన. మోకరించండి. కృపగలనైన ఉన్నతమందే గొప్ప దేవ, సమస్తానికి సుమిత్ర, నిన్న నేడు నిరంతరము ఏక రీతి గొప్ప దేవ, ఈ సమయంలో అనేకమైన ప్రశ్నలు చుండగా వాటి సమాధానం చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సరైన సమాధానాలు చెప్పుటకు యేసుక్రీస్తు ప్రభువుని మీరొక్కరే సాధ్యం కలిగిన వారు. ప్రభువా, మేము ఈ కాలంలో పుట్టాం, మీకు సమస్తము తెలుసు. ఏది చెప్పాలన్నా బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా చూసుకోవాలి. ప్రభా, వచ్చే ప్రశ్న సమాధానం చెప్పి ఆ ప్రశ్నలు వేసి మారు మనసు పొందుటకు, పాపక్షమాపణ పొందుటకు, నిజమైన దేవుని తెలుసుకుంటకు, ఈ లోకంలో చనిపోతే మీ రాజ్యం చేడుకు మనల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ఈ సమయంలో వచ్చే ప్రశ్నలకు జవాబులు దయచేయమని బ్రతిమాలుతూ, ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేము కాదు, సమాధానం చెప్పేది మీరు. మేము చూస్తున్నాం. ఏ శుద్ధ నామలు బ్రతిమాల్చి నియమితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రెడీ 1 2 3. ఓకే. పైనుంచి రష్యా నుండి, అటు గ్రీస్ నుండి, ఇరాన్, మీటిన్సీ, ఈజిప్ట్, కూషు దేశం, అటు ఏదైనా తోట, బస్రా, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశం, సూయజ్ కెనాల్, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు. కావాలని కోరితే ఈ మ్యాప్ను వాళ్ళు తీసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అందులో ఉన్న విషయాలు ఫాలో అవ్వాలి. చాలా స్పష్టంగా ఈ విషయాలు మ్యాప్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. నోహ ఓడ కట్టిన స్థలం కోఫా, కయ్యూని హేబెలు చంపిన స్థలం నజాఫ్, ఎరుదు పట్టణం, హనోకు ఎత్తబడిన చోటు ఎరుదు పట్టణం, ఊర్ అబ్రహాం పుట్టిన స్థలం ఊర్, ఇవన్నీ ఏదైనా తోట పక్కనే. షేనార్, బాబేల్, భాషల తారమైన చోటు బబిలోన్, నెబుకద్ సామ్రాజ్యం, వస్తీ గేటు, ఇస్తేరు కోట, దానియేలు కోట, ఓలైనది, నిమ్రోద్, హిద్దికెలు, యూఫ్రటీస్, ఇహోన్, ఫీషోన్, ఏదేని తోటని తడపడానికి బయలుదేరినది ఫెరటెక్, FERTకి ఫెరటెక్. రష్యాకి అది పడమటి వైపుని, టర్కీ దేశానికి తూర్పు వైపు ఉంది. ఏదేని తోటను తడపడానికి బయలుదేరిన అసలు నది ఫెరటెక్. అందులోంచే 4 శాఖలు: ఫీషోను, గిహోను, హిద్దికెలు, యూఫ్రటీస్. ఆ హిద్దికెలు, యూఫ్రటీస్ మధ్య భాగమే మెసొపొతేమియా. ఇప్పుడు అది ఇరాక్లో ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హోరేబు కొండ, అదే సేనాయక్ పర్వతం, సౌదీ అరేబియాలో ఉంది. ఎర్ర సముద్రం, ఇవన్నీ కూడా మనం యుప్పే, సైప్రస్, కుప్రా, తార్స్, ఈ యొక్క సౌలు పుట్టిన చోటు. కాబట్టి టర్కీ దేశంలో 7 సంఘాలు. ఇవన్నీ స్పష్టంగా మనం ఈ మ్యాప్లో చూడగలం. ప్రైజ్ అడ్డాడు. ప్రజల దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. ఆ, మరలా ప్రశ్నలు వచ్చినాయి, ఉమ్, వాటికి సమాధానం చెప్పండి. చెప్తాం. 602 ప్రశ్న అండి. ఆ, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆ, క్రీస్తు పూర్వం క్రీస్తు తక్కువ అనేది ఆ, క్రీస్తు పుట్టుకను బట్టి లెక్క వేస్తున్నారా, ఉమ్, లేకపోతే యేసు ప్రభు గారు చనిపోయి 3వ దిన తిరిగి లేచిన దినం నుండి లెక్క వేస్తున్నారా? ఉమ్, అలాగే క్రిస్మస్ 25వ తేదీన జరుపుకుంటున్నారు కదా, ఉమ్, అది సరైన తేదీనా? ఉమ్, చాలా మంది అన్యజనులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్, క్రీస్తు పుట్టిన తేదీ చెప్పండి ఉమ్, అని దీని గురించి సరైన వివరణ ఇవ్వాలని ఉమ్. ఆశిస్తున్నాను. దీన్ని బట్టి యేసు క్రీస్తు పుట్టిన
రోజు స్పష్టంగా ఎవరికి తెలుసు? జ్ఞానులకు తెలుసు. ఇదే ఎవరికి? జ్ఞానులకు తెలుసు. ఇంకా మరియ యేసపుకి తెలుసు. తెలుసు, తల్లిదండ్రులకి. మూడోది, ఆ దినాలు ఏ దినాలు? సర్వ లోకమునకు ప్రజాసంఖ్య రాస్తున్న దినాలు. రాయడానికి కైసర్ అగుస్తు వల్ల ఆజ్ఞ అయింది. ఆజ్ఞ అయింది. అంటే ఎవరు ఎక్కడ పుట్టారో అక్కడి నుంచే ప్రజాసంఖ్య రాసుకోవాలి. కాబట్టి ఈ మరియా యేసేపు ప్రజాసంఖ్య రాసుకున్నప్పుడు అప్పుడు పుట్టింది ఎవరు? యేసు ప్రభు. మరి ఆయన యొక్క పుట్టిన రోజు రాయిరా? రాస్తారు. ఇప్పుడు ప్రపంచం ఎక్కడన్నా ఒక కంపెనీ కట్టాడు. కంపెనీ కట్టిన తేదీ ఎలాగొస్తుంది? కంపెనీ కట్టిన తర్వాత కట్టిన తర్వాత డెడికేషన్ చేస్తారు. ఏం చేస్తారు? డెడికేషన్ చేస్తారు. అప్పుడు ఇది 1వ రోజున చేస్తారు. కంపెనీ కట్టేది ఎప్పటి నుంచో కట్టచ్చు, ఒక 2 సంవత్సరాలు కట్టచ్చు. పునాది వేసిన దగ్గర నుంచి ఎవరో దాన్ని లెక్క పెట్టరు. పూర్తి అయిపోయిన తర్వాత యేసు ప్రభు కన్యామరి గర్భంలో ఎన్ని నెలలు ఉంటాడు? 9 నెలలు. అది లెక్క లేకుండా ప్రపంచంలో ఎవరైనా సరే ఎప్పటి నుంచి పుట్టినరోజు లెక్క ఎటువంటి చెప్పు. పుట్టినరోజు ప్రపంచంలో ఎవరికైనా సరే ఎప్పటి నుంచి లెక్క ఎట్టుకుంటారు? పుట్టినరోజు దగ్గర నుంచి. అంతేనా? పుట్టినరోజు నుంచి. ఇప్పుడు మనం ఈ ప్రశ్న సమాధానం బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే ఖచ్చితంగా రాసింది. ఏం రాసింది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదియా దేశు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. అత్తిగో యేసు ఎప్పుడు పుట్టాడు? హేరోదు దినముల. వాక్యం చేత చూసుకోవాలి. హేరోదు దినముల నందు యేసు పుట్టిన బెత్లెహేములో పుట్టాడు. పుట్టాడు లేదా? పుట్టాడు. పుట్టినప్పుడు ఆ విధంగా పుట్టని చెప్పేది ఎవరు? జ్ఞానులు. ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు చెప్తున్నారు. జ్ఞానులు కాదు తెలుసు. కింద ఉంది మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎందుకు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని బట్టి యేసు ప్రభు పుట్టాడని వచ్చారు? నక్షత్రం పుట్టినది. అది వాళ్ళు ఏమంటున్నారండి? తూర్పు దిక్కున 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని అది చెప్పారు. ఇప్పుడు నక్షత్రం పుట్టినప్పుడు యేసు పుడతాడు. నక్షత్రం ఎక్కడ పుట్టింది? తూర్పు దేశంలో. ఎక్కడ? తూర్పు దేశం. యేసు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. అవునా? అంటే యేసు పుట్టింది ఖచ్చితంగా చెప్పగలిగింది ఎవరంటే జ్ఞానులు. వాళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానం. అంటే జ్ఞానం ఉన్నాడు, జ్ఞానం గలవాడు. ఎప్పుడైతే నక్షత్రం పుట్టిందో వాళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసింది వీళ్ళకి? ఈ జ్ఞానులకి నక్షత్రం తూర్పులో పుట్టినప్పుడు యోదయ దేశపు ప్రాంతంలో యేసు పుట్టాడని వీళ్ళకి చెప్పారు. సంఖ్యాకాండంలో చెప్పాడు. సంఖ్యాకాండము. ఓకే. కాబట్టి బైబిల్ ప్రకారంగా తీసుకోవాలంటే జ్ఞానులే కరెక్ట్. జ్ఞానులు దేని ద్వారా తెలుసుకున్నారు అంటే బిలాము యొక్క ప్రవచనం. ఏ ప్రవచనం? బిలాము యొక్క ప్రవచనం. అతను చెప్పాడు క్రీస్తు పూర్వం 1500లో. ఎవరి కాలం అది? మోషే కాలం. ఆయన చెప్పాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన్ను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన అంటే యేసుప్రభుని అర్థం. ఆయన్ను చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును. కాబట్టి చాలా కరెక్ట్గా రాశాడు.
ఇది బిలాము ప్రవచనం. ఇది చాలా గొప్ప జ్ఞాని ఆ కాలంలో. అంటే యేసు ప్రభు పుడతాడని ఎవరికి? బిలాముకి స్పష్టంగా తెలిసింది. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుంది. నక్షత్రం అనే మాట మొట్టమొదటి పలికింది ఎవరు? బిలాము. అంతవరకు ఎవరికి ఆ విషయం తెలియదు. వీళ్ళెవరు? తూర్పు దేశ విజ్ఞానులు. దేనికి తూర్పు? దేనికి తూర్పు? ఇశ్రాయేల్ దేశం తూర్పు. ఇది ఇశ్రాయేల్ దేశం. ఇదిగో ఇవన్నీ తూర్పు దేశాలు. ఇశ్రాయేల్ దేశానికి ఇది ఇశ్రాయేల్ దేశం తూర్పు. ఇది బిలాము ఉండే చోటేది మెసొపొతేమియా. చెప్పాం ఇంతకుముందు. బిలాము ఎక్కడాడు? మెసొపొతేమియా, తూర్పు దేశం. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఏం చెప్పాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో లేచును. అది మోయాబు ప్రాంతములు కొట్టును. కలహవీరులందరినీ నాశనము చేయను. కాబట్టి క్రీస్తు పూర్వం 1500 చెప్పాడు. అప్పటి నుంచి కనిపెడుతున్నారు వీళ్ళు. 1500 సంవత్సరాల నుండి కనిపెడుతున్నారు. నక్షత్రం పుడితేనే యేసుప్రభు పుట్టినట్టు. యేసుప్రభు పుడతాడు, యూదుల రాజు పుడతాడు. సరిగ్గా నక్షత్రం పుట్టింది. ఇది తూర్పు దేశం. ఇది తూర్పు దేశాలు. ఇలాగొచ్చేస్తే మన దేశం కూడా ఇరాన్ పక్కనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా కూడా తూర్పు దేశం. కాబట్టి తూర్పు దేశ విజ్ఞానులు వచ్చారు ఇక్కడికి, యెరూషలేముకి వచ్చారు లేదా? వచ్చారు. ఎవరి కాలంలో వచ్చారు? రాజైన హేరోద్యంలో వచ్చి ఆయన అడుగుతున్నారు. రాజు ఎక్కడ పుడతాడు? రాజు దర్బార్లో పుడతాడు. కాబట్టి వాళ్ళు వచ్చి అతను ఏమన్నాడు? అతను ఏం చేశాడంటే, పుట్టాడో లేదో చెప్పలేదు కానీ అప్పుడు యూదుల రాజుగా పుట్టివాడు యూదుల్ని అడగాలి. అందుకని అతను ఏం చేశాడంటే శాస్త్రుల్ని, పరిశీలనని పిలిచాడు. అవును, చూడు మత్తయి 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు, 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. క్రీస్తు పుడతాడని వీళ్ళకి తెలుసు. శాస్త్రులకి, పరిశీలకి, ప్రధాన యాజకులకి తెలుసు. ఆఖరికి ఎంతవరకు తెలుసు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ కూడా తెలుసు. ఉంది అక్కడ. ఒక మెస్సేజ్ వస్తాడు. 25వ వచనం. యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె పాపాలు తీస్తున్నప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు అనే మెస్సేజ్ మాకు పుడతాను తెలుసు. యోహాను 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. అంటే క్రీస్తు వస్తాడని ఇశ్రాయేల్ దేశంలో అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. కానీ నక్షత్రం పుడతాం తెలియదు. నక్షత్రం పుట్టినప్పుడు క్రీస్తు పుడతాడు అంటే క్రీస్తు పుట్టడానికి ఏంటి సూచన? ఆకాశం నక్షత్రం పుడుతుంది. అది ఎవరు చెప్పారు? బిలాము ప్రవక్త. బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడని చెప్పారు మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5:2. అంటే బైబిల్ ప్రకారంగా యేసు ఎప్పుడు పుట్టాడు చెప్పాలంటే ఇలాగా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, అది ఎక్కడ పడతాడు? బెత్లెహేము ఎఫ్రాతా కలిసి ఉంటాయి. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నువ్వు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. కాబట్టి బెత్లెహేములో పుడతాడని మీకా చెప్తున్నాడు. కన్యక పుడతాడని యెషయా చెప్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. చాలు. ఈ విషయమే మత్తయి 1వ అధ్యాయంలో దూత యేసేపు చెప్తాడు. ఈ విషయమే మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం.
ఆమె యొక్క కుమారుని కను కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక యేసు ప్రభువే రక్షణ కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి వాళ్ళకి. క్రీస్తు పుడతారని మనకు బాగా తెలుసు. కాబట్టి ఆ క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుడతని తూర్పు దేశపు జ్ఞానం తెలుసు, బిలాం ప్రవచనం. అందుకని వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు బుద్ధిహీనులు కాదు. నక్షత్రం పుట్టగానే తారీఖేస్తాడు. అంటే తారీఖేస్తాడు. ఒకటో రోజు అప్పటికి ఎంతమంది రాజులు పరిపాలించవచ్చు. పూర్వకాలం లెక్క కట్టారు. ఒక రాజు వస్తాడు, అతని నుండి వాళ్ళ లెక్కలు. ఆ రాజు చనిపోతే అది పోతుంది, ఇంకో రాజు వస్తాడు. ఈ రాజు మామూలు రాజు కాదు, ఈయన యూదులకు రాజు. అంటే లోకమంతటికి తెలిసిపోయింది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి. కాబట్టి నక్షత్రం పుట్టగానే రాజు ఇక్కడ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేమే ఎఫ్రాతా. వాళ్ళు వచ్చి అడిగారు. హేరోదు ఏం చేస్తున్నాడు? 4వ వచనం, మత్తయి 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అంటే అతనికి తెలియదు, అతనికి తెలియట్లేదు. తెలియదు కాబట్టి ఎక్కడ పుడతారని అడిగితే వాళ్ళని చెప్పారు. అందుకు వారు యోదియా బెత్లెహేములోనే ఎలయనగా యోదియా దేశు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. అప్పుడు గ్రంథాలను తీసి చెప్పారు. అయ్యా నిజమే, క్రీస్తు పుడతాడు అని ఉంది, బెత్లెహేంలో పుడతాడని ఉంది, అది నిజమేనండి అని చెప్పారు. గ్రంథాలు తీసి చెప్పింది ఎవరు? శాస్త్రులు, పరిసరులు గ్రంథాలు తీసి చెప్పారు. ఆ గ్రంథంలో లేఖనాలు. తూర్పు దేశ విజ్ఞానులు ఎలా చెప్పారు? నక్షత్రము చూశారు. నక్షత్రం పుట్టిందంటే బెత్లెహేములో యేసుప్రభు పుడతాడు తెలిసిపోయింది. అందుకని అక్కడ చూడు 6వ వచనం, మత్తయి 2:6-7. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ, రహస్యంగా పిలిచి ఎవరిని? జ్ఞానులను. ఆ నక్షత్రం ఏ నక్షత్రం? తూర్పు దిక్కున పుట్టిన తూర్పు దిక్కున జ్ఞానులు చూసిన నక్షత్రం. ఏ రోజు, ఏ నెల, ఏ సంవత్సరము ఏమిటది? రోజు, నెల, సంవత్సరం. ఆ నక్షత్రము కనబడిన కాలము. ఆ నక్షత్రం ఎవరిది? యేసు పుడుతుంది. ఇంకా ఎవరు పుట్టినా పుట్టదు. ఆ నక్షత్రం పుట్టిన కాలము, కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని 6వ వచనం ప్రకారం యేసు పుట్టినరోజు దొరికేసింది. అంటే పుట్టినరోజు దొరికేసింది. ఇక మళ్ళీ మత్తయి 2:6-7. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. చెప్తారు లేదా? చెప్తారు. ఏ రోజున కనపడింది, ఇప్పటికి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలు చెప్తారు. వాళ్ళు చెప్తారా? చెప్పేశారు. పరిష్కారముగా తెలుసుకున్నాడు. నక్షత్రం పుట్టిన కాలం, నక్షత్రం పుట్టిందంటే రోజు దొరికేసింది. అంతే. మరి కింద మీద పడతారంటే అందరూ ప్రపంచంలో ఏం తీసుకోవాలి? బైబిల్ తీసుకోవాలి. లేఖన ప్రకారం చెప్తున్నాం మనం. అది డిసెంబర్ 25 లేకపోతే 30 లేకపోతే 1వ తారీఖు, జనవరి 1 ఇవన్నీ కూడా అలా పెట్టి నక్షత్రము కనబడిన కాలం వచ్చిందా లేదా తెలుసుకున్నాడు. జ్ఞానం చెప్పారా లేదా? చెప్పారు. అంటే యేసు పుట్టిన రోజు దొరికేసింది, నెల దొరికేది, సంవత్సరము దొరికింది. 9వ వచనం, మత్తయి 2:9. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా
ఇదిగో ఆ. తూర్పు దేశమున ఆ, వారు చూచిన నక్షత్రము నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ఆ, మీదుగా వచ్చి ఆ, నిలుచు వరకు ఆ. వారికి ముందుగా ముందుగా నడిచాను. కాబట్టి ఆ నక్షత్రం కనబడిన కాలం తెలుసుకున్నాడు. మరి మా దర్బార్లో పుట్టలేదు, మా దర్బార్లో పుట్టలేదు. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. వీళ్ళు వచ్చింది ఎక్కడ? యెరూషలేముకి. యెరూషలేముకి వచ్చారు. కాబట్టి యెరూషలేము నుంచి ఎక్కడ పంపించాడు అతన్ని? బెత్లెహేముకి. బెత్లెహేముకి పంపించాడు. ఆ బెత్లెహేము పంపిస్తే ఈ యొక్క నక్షత్రము ఆ జ్ఞానులు ఎప్పుడైతే హేరోదు కోట దాటి బయటకు వచ్చారో నక్షత్రం వాళ్ళకి ముందు నడుస్తున్న ప్రారంభించింది. స్పష్టంగా రాస్తుంది ఇక్కడ. అవును, ఉందా లేదా? ఉంది, రాయబడింది. అది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడైతే యేసు ఉన్నాడో అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? జ్ఞానులు యేసు ప్రభుని ఎక్కడ కనుగొన్నారు? బెత్లెహేములో కాదు, నజరేతులో. ఈ లోపల ఇక్కడ పుట్టడం 30 రోజులకి ఏంటి శుద్ధి చేసుకుంటారు. శుద్ధి చేసుకోవడం అయిపోద్ది. లేవి కాండము 12వ అధ్యాయం ప్రకారం మగ పిల్లడు పుడితే 30 రోజులు శుద్ధి. లేవికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఎట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కని ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలను. ఆమె తాను ముట్టునదే కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు. అది కాబట్టి యేసు పుట్టిన తర్వాత బెత్లెహేములో పుట్టిన తర్వాత సత్రానికి వచ్చారు. లోకసువార్త 2వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చారు? వాళ్ళు సత్రానికి వచ్చారు. సత్రానికి వచ్చారు. సత్రంలో ఏమన్నారు? సత్రంలో ఖాళీ లేదని, స్థలం లేదని. స్థలం లేదు. లోకసువార్త 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్లు పరుండు పెట్టాను. ఇప్పుడు పశువుల తొట్లు పరుండు పెట్టింది అక్కడ బెత్లెహేములో. బెత్లెహేములో ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? ఆమె రక్తశుద్ధి కొరకు 30 రోజులు, 33 దినములు, 33 రోజులు ఉండాలి. అంతవరకు ఆమె పరిశుద్ధ స్థలాన్ని తొక్కకూడదు. సున్నతి ఎప్పుడు చేయాలి? 8వ రోజు. కాబట్టి పశువుల తొట్టులోనే సున్నతి కూడా 33 రోజులు ఉన్నాడు కాబట్టి అక్కడ సున్నతి కూడా అయిపోయింది, చేశారు. ఆమె రక్తశుద్ధి కొరకు 33 రోజులు ఉండాలి. అయిన తర్వాతే దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళారు చూడాలి. 2వ అధ్యాయము వాక్యానుసారంగా చెప్పాలంటే 2వ అధ్యాయము 21-22 వచనాలు. లూకాసు 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇప్పుడు 8వ రోజు ఆయన పుట్టిన 8వ రోజు ఏం చేయాలి? సున్నతి చేశారు. సున్నతి ఎక్కడ చేస్తారు? పశువుల పాకలో. బెత్లెహేములో. బెత్లెహేములో అంటే బెత్లెహేములో పశువుల పాకలో. ఎందుకు? సత్రంలో స్థలం లేదు. యెరూషలేములో వారు రావాలంటే 33 రోజులు పూర్తి అవ్వాలి ఆమెకి. ఆమె రక్తశుద్ధి కొరకు అపవిత్రురాలు లెక్క. కాబట్టి సున్నతి ఎక్కడ చేయాలి? పశువుల పాకలో చేశారు. సున్నతి చేసేసారు. ఆయనకి యేసు అని పేరు కూడా పెట్టేశారు. ఎన్ని రోజులు ఉండాలి పశువుల పాకలో? 33 రోజులు. మరి ఇంత స్పష్టంగా చెప్తున్నాం, ఇంతకుముందు చెప్పాం, కానీ వీళ్ళు బుర్ర పనిచేయదు. వాక్యం చెప్పినా అర్థం కాదయ్యా, అది దేవుని చిత్తం అయితే తప్ప. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పగలుగుతున్నాడు? ఎవరు చెప్పలేకపోతున్నారు. గొడవలు 33 రోజులు అయిపోయిన తర్వాత వచ్చారు చూడు యెరూషలేముకి. లూకాసు 2వ అధ్యాయము 22-24. మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు అంటే గడిచిపోయింది. ఎన్ని రోజులు? 33 రోజులు అయిపోయింది. ఎక్కడ? పశువుల పాకలు. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను.
అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురొప్పిలనైనను బలిగా సమర్పించుటకును వారు యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అది యెరూషలేముకి ఎప్పుడు తీసుకెళ్లారు? యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. అందరూ అక్కడ ఏం చేయాలి? డెడికేట్ చేయాలి, ప్రతిష్ఠ చేయాలి. ఇంత స్పష్టంగా రాసుంటే వినివోలికి బుర్ర పని చేయటం లేదు. అంటే అర్థం కావట్లేదు. యెరూషలేము దేవాలయానికి ఎప్పుడు రావాలి? 33 రోజుల తర్వాత. ఆయన పుట్టిన మగోడైతే 33, ఆడపిల్ల అయితే 66 రోజులు. మళ్ళీ ఇది మగోడు కాబట్టి యేసు ప్రభు 33 రోజులు. సున్నతి పశువుల పాకలు అయిపోయింది, రక్త శుద్ధి కూడా పశువుల పాకలో అయిపోయింది. చేసుకున్న తర్వాత వచ్చారని రాస్తుంది. అవునండి. ఇక్కడ 24 నుంచి 24 వచనంలో లూకాసు 2వ అధ్యాయము 22 నుంచి 24 వచనం. చివరి వచనం. ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయన్ను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురొప్పిలనైనను బలిగా సమర్పించుటకును వారు యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేమునకు తీసుకుని పోయిరి. తర్వాత యెరూషలేమునందు సిమియోనునకు మనుషుడుండెను. అతను నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. తర్వాత ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవాలయం ఎక్కడ దేవాలయం? యెరూషలేము దేవాలయానికి ఉన్నాడు. వచ్చాను 27, 28. లూకాసు 2వ అధ్యాయము 27, 28 వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున యేసుక్రీస్తు ప్రభు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకువచ్చినప్పుడు అతను తన చేతులలో యేసుక్రీస్తు ప్రభువును ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసును పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూచితిని. కాబట్టి యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. రక్షణ ఇతను చూస్తాడని తెలిసే ప్రవచన ఉంది. సిమియోను చూస్తాడని, యేసుని సిమియోను చూస్తాడని ప్రవచన ఉంది. యేసుని చూడకుండా చనిపోడు. యేసుని చూస్తేనే సిమియోను చనిపోతాడు. అందుకని చెప్పాడు అతను. 33 లూకాసు 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయన్ను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. తర్వాత సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుడకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు అని ప్రవచనము చెప్పాడు. అదే సమయంలో ఇంకొక విషయం చూడు ఉంటది. 36వ వచనం. లూకాసు 2వ అధ్యాయం 36వ వచనం. 36 నుంచి 38 వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును ఫనూయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ని గూర్చి మాట్లాడుచుండెను. కాబట్టి యెరూషలేము యొక్క విమోచనము ఎవరి ద్వారా ఉంది? యేసుప్రభు గారి ద్వారా. అంటే అన్ని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం చెప్పిన యేసు పుట్టాడు కాబట్టి అన్న అని పేరు అన్న అని పేరు. అన్న అనే ప్రవక్త కూడా ఆయన్ని గురించి మాట్లాడింది. తర్వాత అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పున సమస్తమును తీరిన తర్వాత గలిలయలోని నజరేతున తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఇవన్నీ తీరిన తర్వాత
33 రోజులు అయిపోయింది. పశువుల పాకలు అయిపోయింది. మళ్ళీ ఆయన ఎక్కడ తీసుకొచ్చారు? యెరూషలేం తీసుకొచ్చారు. అక్కడ సిమియోను ప్రవచనం, అన్న ప్రవచనం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? తిరిగి నజరేతుకి వెళ్ళిపోయారు. నజరేతు ఎవరి ఊరు? మరి యొక్క ఊరు. ఈ లోపల వీళ్ళకి ప్రజా సంఖ్య పూర్తయింది. ఈ ప్రజా సంఖ్యలో యేసేపు పేరు ఉంటది. యేసేపు ఎవరిని వివాహం చేసుకున్నాడు? మరియమ్మ. అంటే చేసుకోకపోయినా చేసుకున్నట్టు లెక్క. మరియ పేరుకు ఇద్దరికి ఎవరు పుట్టాడు? యేసు ప్రభు అని చెప్పి మరియకి పుట్టినప్పటికీ యేసుకు పుట్టినట్టే. యేసు ప్రభు పేరు కూడా రాయబడింది. ఇక్కడ దేంట్లో? ప్రజా సంఖ్యలో రాయబడింది. ఇంత స్పష్టంగా రాసి ఉంటే యేసు ఎప్పుడు పుడతాడండి? పుట్టినరోజు 1 అంటారా, 25 అంటారా? 1 అంటారు. మరి ఇంకేంటి? నేను ఎప్పుడు పుట్టాను? 27వ తారీఖు, మే 27, 27వ తారీఖు 5వ నెల 1952లో పుట్టాను. అది ఎవరు పుట్టినరోజు? యేసు పుట్టినరోజు. అది 27వ తారీఖు 5వ నెల 1952 ఎవరు పుట్టినరోజు? యేసు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వస్తా ఉంది. ఎవరు పుడుతున్నారో అందరూ దాంట్లోనే రాయబడుతున్నారు. యేసు పుట్టినరోజు రాసుకోవాలి. నేను ఇప్పుడు పుడతాను? నేను పుట్టింది ఎలా లెక్క పెట్టాలి అసలు? 1వ రోజు, 1వ నెల, 1వ సంవత్సరం. అంతేనా? అంతే. అలాగంటే కుదరదు. లోకరక్షకుడు పుట్టాడు కాబట్టి ఆయనే ప్రపంచానికి క్రీస్తు పూర్వం వాడు ఆయనే. క్రీస్తు శకం వాడు ఆయనే. క్రీస్తు శకం ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆయన పుట్టినరోజు ఒకటే 1వ నెల, 1వ సంవత్సరం. అది వస్తూ ఉంటుంది. ఎవరు పుట్టినా ఆయనకు పుట్టినరోజులో రాయబడాలి. ఎవడు పుట్టా? 1989 సంవత్సరం డిసెంబర్. రోజు చెప్పాలి నాకు. 5వ తారీఖు 5వ తారీఖు నెల 12వ నెల 1989. అది ఎవరు పుట్టినరోజు? యేసు ప్రభు. యేసు పుట్టినరోజు పుట్టేంత కాలం అయింది. అప్పుడు నువ్వు పుట్టావు. నేను తీసుకెళ్ళి ఏం చేశారు? యేసు ప్రభు పుట్టినరోజుకి సెట్ చేశారు. కానీ యేసు పుట్టింది ఎలా లెక్క పెడతారు? 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. ఒక్క యేసు ప్రభుకి వస్తుంది. అలాగే అక్కడి నుంచి ఎవరు పుట్టినరోజు సరే యేసు ప్రభు పుట్టినరోజుకి సెట్ చేస్తారు. ఇవన్నీ తెలియాలంటే బుర్ర పనిచేయాలి. అంటే బుర్ర పనిచేయక యేసు ఎప్పుడు పుట్టాడు అర్థం కాక ఇష్టానుసారంగా మాట. ఏం తీసుకోవాలి? లేఖనములు తీసుకోవాలి. లేఖనములు తీసుకో. ఇవన్నీ తెలుసుకునే ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళే కదా కాలంలో మంచి తెలివైన వాళ్ళు. అవును. ప్రపంచాన్ని లెక్కలు చెప్పింది. ప్రపంచంతో ఏలింది. గ్రిగేరియన్ క్యాలెండర్. ఏ క్యాలెండర్? గ్రిగేరియన్ క్యాలెండర్లో యేసు పుట్టింది 1వ రోజు, 1వ నెల, 1వ సంవత్సరం. అంటే 1వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి శకము స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరం. అందుకనే మనం జనవరి 1 1వ రోజు, నెల 1వ నెల, సంవత్సరం 1వ సంవత్సరం. 1వ సంవత్సరం ఎవరిది? 1వ సంవత్సరం, 1వ రోజు, 1వ నెల, 1వ సంవత్సరం ఎవరిది? యేసు ప్రభుది. అలా లెక్క పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు ఎంతకాలం అయింది? రేపు వచ్చే జనవరి 1కి 1వ రోజు, 1వ నెల 2026 వస్తుంది. అది యేసు ప్రభు యొక్క పుట్టినరోజు. యేసు ప్రభు యొక్క పుట్టినరోజు. ఈ విషయాలు మనం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా కాబట్టి బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే గ్రిగేరియన్ క్యాలెండర్ తీసుకున్నారు వాళ్ళు. అందులో జనవరి 1, 1వ నెల, 1వ రోజు, 1వ నెల, 1వ సంవత్సరం. అలాగా గ్రిగేరియన్ క్యాలెండర్ వచ్చేప్పటికి ఎంతకాలం అయింది?
2025 సంవత్సరాలు అయింది. ఇది ఎవరు పుట్టినరోజు? యేసు ప్రభు పుట్టినరోజు. అలాగే తీసుకోవాలి. డిసెంబర్ 20 తీసుకుంటే కుదరదు. డిసెంబర్ 20 తీసుకుంటే కుదరదు. ఆయన పుట్టింది ఒకటే. ఇదిగో నక్షత్రము కనిపించిన రోజు 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరం. అది తీసుకున్నారు గెగేరియన్ క్యాలెండర్. నక్షత్రం కనపడగానే మొట్టమొదటి గుర్తించింది ఎవరు? జ్ఞానులు. రెండోది యేసుప్రభు తల్లి మరియా, యోసేపు. 3 హేరోదు. వాళ్ళు ఎంతకాలం అయిందయ్యా ఆయన పుట్టి చెప్పారు. అంటే హేరోదుకి వచ్చేటప్పటికి సంవత్సరం దాటిపోయింది. ఎవరికి? యేసుప్రభుకి సంవత్సరం దాటిపోయింది. అందుకని 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపించేశాడు. హేరోదుకి వచ్చేటప్పటికి జ్ఞానులు సంవత్సరం దాటిపోయింది. అందుకని 1వ తారీఖు, 1వ నెల అలా లెక్క పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఎంతకాలం అయిందని చెప్పేశారు. ఇంతకాలం అయిందని పుట్టి అప్పుడు ఏమవుతుంది ఏంటంటే యూదుల రాజుగా పుట్టాడు అనమాట. అయితే మీరు వెళ్ళి చూసారండి, నేనే మొక్కుతాను అన్నాడు లేదా? అన్నాడు. మరి రా మత్తయి. అంటే జ్ఞానులు యేసును ఎక్కడ కలుసుకున్నారు? బెత్లెహేములో కాదు, నజరేతులో. చదువు 2వ అధ్యాయం, మత్తయి 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇల్లు మరి ఇల్లు ఇంతకుముందు ఆయన పుట్టిన ప్రకటన పెట్టారు. ఆయన్ని పశువుల పాకలో పెట్టారు. ఆ తత్వంగం అంతా అయిపోయేటప్పటికి వాళ్ళు లోకసవత్త 2వ అధ్యాయంలో ఎక్కడ 8వ వచనం 39లో అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఆ ఊర్లో వాళ్ళకి ఏముంది? ఇల్లు ఉంది. అదిగో ఇల్లు ఉంది అదే. మత్తయి 2వ అధ్యాయం 10-11 వచనం. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి ఎవరిల్లు? మరియ ఇల్లు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి యేసుక్రీస్తు ప్రభువును పూజించి తమ పెట్లు విప్పి బంగారమును సంబరారిని బోలమును కానుకలుగా యేసుక్రీస్తు ప్రభు సమర్పించారు. ఎక్కడ సమర్పించారు? పశువుల తొట్టులోనా? కాదు. యెరూషలేములోనా? కాదు. మరి ఇంట్లో నజరేతులో. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని చెప్పాడు కదా. ఆ శిశువుని కనుక్కుని నాకు చెప్తే నేను పూజించకు వస్తానండి. అవును. కానీ దేవుడు చెప్తున్నాడు హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు కనిపెడుతున్నాడు ఎవరు? హేరోదు. వస్తారు చంపేద్దామని. తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని యేసుక్రీస్తును వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తను జ్ఞానుల వల్ల వివరంగా వివరముగా తెలుసుకుని కాలము అంటే 1 తారీఖు 1వ నెల 1వ సంవత్సరం అక్కడి లెక్కెట్టుకుంటూ వచ్చాడు. ఎంతకాలం ఏంటి చూడు. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం
వస్తుంది. ఈ లెక్కల ప్రకారం ఏ లెక్కలు? నక్షత్రం కనపడిన కాలం అది కరెక్ట్. దాన్ని బట్టి 2 సంవత్సరాల లోపల పిల్లల్ని అతన్ని వధించేస్తే రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదనధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకిండెను అని ప్రవక్త ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. దీన్ని బట్టి జ్ఞానులు చెప్పినట్టు లెక్క. రెండోది హేరోదు చెప్పిన లెక్క. గ్రెగోరియన్ క్యాలెండర్ సరిపోయింది. అదే గ్రెగోరియన్ క్యాలెండర్లో యేసు పుట్టింది ఒకటో రోజు 1వ నెల అంటే జనవరి. అక్కడి నుంచి లెక్క అనుకోండి వచ్చేప్పటికి 2025 సంవత్సరం అంటే వచ్చింది. మళ్ళీ జనవరి 1 వస్తే 26 సంవత్సరం 2026 వస్తుంది. అది కరెక్ట్. అదే ఇంగ్లీష్ క్యాలెండర్. ప్రపంచం అంతా ఏ క్యాలెండర్ వాడుతున్నారు? ఇంగ్లీష్ క్యాలెండర్. ఎందుకు వాడుతున్నారు? అది యేసు పుట్టిన తారీఖు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచి. అంతేనా? అంతే. కాబట్టి 1వ నెల 1వ రోజు 1వ నెల 1వ సంవత్సరం. ఆ 1వ సంవత్సరం కంటిన్యూగా చూస్తే యేసు పుట్టి 2025 సంవత్సరం. 5వ సంవత్సరం డిసెంబరు. రేపు పెడతాం మనం ఎటి వీడియో. ఈవేళ తీస్తున్నాం. ఈవేళ తారీఖు ఎంత? ఈవేళ తారీఖు 13వ తారీఖు. ఎవరిది ఇది? యేసుప్రభు గారు. ఇప్పుడు ఇది ఎన్నో తారీఖు? 13వ తారీఖు డిసెంబర్. 12వ తారీఖు 12వ నెల 25వ సంవత్సరం 2025. ఎవరి లెక్క? యేసుప్రభు. యేసు పుట్టి ఎంతకాలం అయింది. ఇంకొక కొన్ని రోజులు గడిచిపోతే ఫస్ట్ వచ్చేది. అవును, జనవరి 1 వచ్చేది. డిసెంబర్ 1 వచ్చేది. జనవరి 1వ తారీఖు 1వ నెల 2026. అందుకనే మనం వాచ్ అండ్ సర్వీస్. యేసుప్రభు పుట్టాడని. యేసుప్రభు రాత్రులు పుట్టాడా పగలు పుట్టాడా? రాత్రులు. అందుకనే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కూడుకుని మనం దేవుణ్ణి విని ఆరాధించి అప్పుడు మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఫస్ట్ 1వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. 2026 సంవత్సరం చేయబోతున్నాం ఇప్పుడు మనం. కాబట్టి ప్రశ్న ఎవరు వేశారు? జాన్ ఫెర్నాండెస్. ఈ జాన్ ఫెర్నాండెస్ ద్వారా ప్రపంచం తెలుసుకోవాలి. ఇంత స్పష్టంగా దేన్ని బట్టి చెప్తున్నాం? లేఖనములు. బైబిల్కి ఏది ముఖ్యం? లేఖనాలు. యేసుప్రభుకి ఏది ముఖ్యం? లేఖనాలు ముఖ్యం. లేఖనాల ప్రకారంగానే వెళ్తాడు ఆయన. అవును. లేఖనం లేకుండా ఏమి చేయరు. కాబట్టి యేసు పుట్టింది 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. లెక్క పెడితే ఇప్పటికి ఈవేళ మనం వీడియో తీస్తున్నాం 13వ తారీఖు 12వ నెల 2025 తీస్తున్నాం. రేపు ఆదివారం సాయంకాలం పెడతాం. అవును. ప్రపంచం తెలుసుకోవాలి. బుర్ర పనిచేస్తే బుర్ర పనిచేసేలాగా ప్రభుకి మొర్ర పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ప్రభుకి. అందుకని యేసు 20వ తారీఖు పుడతాడు. 20వ తారీఖు ఒకడు, 30వ తారీఖు ఒకడు, ఇలాగా 1వ తారీఖు పుడతాడు. నేను పుట్టింది ఇప్పుడు ఎక్కడతారు? పుట్టిన వయసు ఎంత అంటే ఏం చేస్తారు? 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. దీన్ని యేసు పుట్టినరోజుకి సెట్ చేస్తే 27వ తారీఖు నా పుట్టినరోజు. 5వ నెల 1952. ఎవరు పుట్టినరోజు అది? యేసుప్రభు. మరి ఇంకేంటి? ప్రపంచం అంతా ఎవరు పుట్టినరోజు నడుస్తుంది? యేసుప్రభు పుట్టు. మరి ఇంకేంటి? మళ్ళీ ప్రపంచంలో ఏ దేశానికి ఏమున్నాయి? వాళ్ళ సొంత క్యాలెండర్లు ఉన్నాయి. చైనాకి సొంత క్యాలెండర్ ఉంది, ఇండియాకి ఉంది. అదవుతుందా? కానీ ఏ క్యాలెండర్ తీసుకున్నా కుదరదు. గ్రెగోరియన్ క్యాలెండర్ తీసుకోవాలి. ప్రపంచం 1వ తారీఖు 1వ రోజు 1వ సంవత్సరం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే యేసు యొక్క పుట్టినరోజు. ఇంగ్లీష్ క్యాలెండర్ కరెక్ట్. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్. ఇక్కడతో ఈ జవాబు పూర్తి చేస్తున్నాం. దీన్ని 10 సార్లు ధ్యానించాలి. ఇప్పుడు చెప్పిన వర్తమానం ఏం చేయాలి? 10 సార్లు చూడాలి. ఇది ప్రపంచం అంతా చూసుకోవాలి. ఇప్పుడు పుట్టాడు, జ్ఞానులు చెప్పారు. హేరోదు జ్ఞానులు మళ్ళీ పిలిచి ఆ నక్షత్రం పుట్టిన కాలము పరిష్కారముగా తెలుసుకుని 2 సంవత్సరాలు పిల్లల్ని చంపించేసి, అంటే ఈ తత్వంగా అంతా గడిచేటప్పటికి
2 సంవత్సరాల లోపు అయిపోయింది. తప్పేశాడు. అందులో పోతాడు యేసుప్రభుని. కానీ పోయాడా? పోలేదు. ఎవడు పోయాడు? హేరోదు పోయాడు. హేరోదు పోయాడు. చనిపోయాడు. ఈ లోపల దూత ప్రత్యక్షమై హేరోదు శిశువుని చంపిపోతున్నాడు, ఐగుప్తు తీసిపో. దేవుడు నన్ను 2016 సంవత్సరంలో ఎక్కడికి ఐగుప్తు తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభుని హేరోదు చంపేపోతున్నప్పుడు తీసుకెళ్ళిపోయిన ఇల్లు చూశాను. చూశాను, నేను స్పష్టంగా చూశాను. ఫోటోలు కూడా తీశాను, ఎగ్జిబిషన్లో పెట్టాను. ఇక్కడితో జవాబు పూర్తి అయిపోయింది. ఇంకెప్పుడు కూడా ఇటు అనుమానం లేకుండా ఇప్పుడు మనం చెప్పిన వర్తమానమే ఫాలో అవ్వాలి. జనవరి 1 అంటే జనవరి 1 తీసుకోవాలి. జనవరి 1 అర్ధరాత్రి మీద, అంటే డిసెంబర్ 31 తారీఖు అయిపోద్ది అర్ధరాత్రి. నెక్స్ట్ జనవరి 1 అప్పుడే పుట్టాడు ఆయన. పుట్టింది 1వ తారీఖు, 1 నెల 1 సంవత్సరం. ఈ విధంగా చూసుకునేప్పటికి 2025 సంవత్సరాల 12 నెలల 13వ తారీఖు ఫినిష్ అయిపోయింది. క్లోజ్ చేసి